హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. రేపే గురువారం. గురువారం రోజున ఈ ఒక్కటి చెట్టు దగ్గర వేసేయండి చాలు. మీరు కోరుకున్నంత ధనం మీ చేతుల్లోకి వస్తుంది. మీరు తీరాలి అనుకుంటున్న అవసరాలన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదండి, మీ జీవితంలో ఉన్న అనేక రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ ఒక్కటి చెట్టు దగ్గర విసిరివేయండి. గంటల్లో మీరు అనుకునేటటువంటి కోరిక నెరవేరిపోతుంది. మీకున్న కోరిక ఏదైనా సరే ఆ కోరికను తప్పకుండా నెరవేర్చేటట్టుగా చేస్తుంది. మనకు ఎప్పుడైనా ఏదైనా దుష్టశక్తి ఆవహించి ఉంటే ఆ దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం వల్ల మనం ధనవంతులు అయ్యేటటువంటి అవకాశం ఉన్న ఆ దుష్టశక్తి చెడు ప్రభావం వల్ల ధనవంతులు కాలేకపోతూ ఉంటాము. అంతేకాదు, మనకు ఏదైనా దోషాలు ఉంటే గనక, చెడు ప్రభావాలు ఉంటే గనక ఆ దోషాలు చెడు ప్రభావాలు తొలగిపోవాలి అనంటే ఖచ్చితంగా మనం కొన్ని రకాలైనటువంటి పరిహారాలను ఉపాయాలను చేసుకోవలసి ఉంటుంది. ఆ పరిహారాల ప్రభావం వల్ల మన జీవితంలో ఉండే రకరకాల సమస్యలు బాధలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఎప్పుడైతే మనం జీవితం నుండి రకరకాల సమస్యలు అలానే తొలగిపోతూ ఉంటాయో అదృష్టం కలిసి వస్తుందో అప్పుడే మనం జీవితంలో అనేక రకాల సంపదలను సంతోషాలను పొందగలుగుతాము. మన జీవితంలో ఎదగడానికి ఒక్కొక్క మెట్టు అనేది తెరుచుకుంటుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుని ఉంటాయి. అయితే మరి మన జీవితంలో అత్యంత ఉన్నత ఫలితాన్ని పొందాలి అనంటే రేపు గురువారం రోజు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి. 24 గంటలలో మంచి ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు. అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. మన భారత సంస్కృతి ప్రకారం కొన్ని రకాల చెట్లకి చెడుని తొలగించే శక్తి అయితే అధికంగా ఉంటుందనే చెప్పవచ్చు. అంతేకాదు, మన సాంప్రదాయాల ప్రకారం కొన్ని రకాల వస్తువులకి దృష్టి దోషాన్ని, నరపీడను, దరిద్రాన్ని, ఘోరమైనటువంటి నరదృష్టిని సైతం తొలగించే శక్తి అనేది తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా గురువారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలత అనేది చక్కగా పెరుగుతుంది. గురుబలం అనేది పెరుగుతుంది. మన జాతకంలో కానీ మన జీవితంలో కానీ గురుబలం అనేది లేకపోతే రకరకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా మనకు ఆ పనిలో ఏ విధమైన లాభం అనేది రాకుండా ఉంటుంది. అంతేకాదు, కొన్నిసార్లు ఎంత కష్టపడి పని చేసినా దాని యొక్క ఫలితం అనేది వ్యతిరేకంగా ఉంటుంది. అంటే వ్యతిరేకంగా ఉండడం అంటే మనకి లాభాలు రాకపోగా కొన్ని మాటలను, అదే విధంగా చెయ్యని తప్పుకు నిందలను పడవలసి వస్తుంది. జీవితంలో కష్టాలు బాధలు వస్తున్నప్పుడు వాటిని తొలగించడానికి రకరకాల పూజలని, వ్రతాలని, పరిహారాలని మనం చేస్తూనే ఉంటాము. మనం ఎన్నో రకాల పరిహారాలను ఎంతో నమ్మకంతో చేస్తూ ఉంటాము. ఎలా తొలగుతాయి అని ఆలోచిస్తూ ఉంటాము. అలా మనం ఆలోచించే క్రమంలో కొన్ని పరిహారాలు ఫలించవచ్చు, కొన్ని పరిహారాలు అయితే ఫలించకపోవచ్చు. ముఖ్యంగా మనకు ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం అనేది రావట్లేదు అనంటే ఖచ్చితంగా ఏదో ఒక చెడు శక్తి అడ్డుకుంటుంది అని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మీ జాతకంలో ఏదో గ్రహాల యొక్క అనుకూలత లేదు అని గ్రహించవలసి ఉంటుంది. ఆ గ్రహాల అనుకూలత సైతం పెరిగేలా ఉండాలి అనంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలని శాస్త్రంలో తెలియబడింది. ఆ గ్రహాలు కూడా మీకు తప్పకుండా ఈ విధంగా చేస్తే అనుకూలిస్తాయి. ముఖ్యంగా గురుబలం అనేది ఎవరిపైన అత్యంత శక్తివంతంగా ఉంటుందో, గురుబలం అనేది బాగా పెరిగి ధనవంతులుగా కావాలి అని అంటే ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చెయ్యండి. బలం అనేది ఉన్నవారి జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు అయితే ఉండవు. వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాళ్ళ జీవితం అనేది చాలా ఉన్నతంగా కనిపిస్తుంది. అంతేకాదు, వీరు మట్టి పట్టిన బంగారంలా మారుతుంది. అలా మారి మన జీవితంలో గురుబలం పెరగాలి అనంటే గురువారం రోజున పసుపు రంగు దుస్తులను ధరించాలి. అంతేకాకుండా ఎవరికైనా పెద్దవారికి వీలైతే గురువారం రోజున పసుపు రంగు దుస్తులను దానంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. అంతేకాదు, గురువారం రోజున ఒక నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయను ఇంటి చుట్టూరా తిప్పి ఆ నిమ్మకాయను ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో విసిరివేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ చెడు శక్తి గాలి కూడా రాదు. సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి, ఎన్నో
సంతోషాలు కావాలి అని కష్టపడుతూనే ఉంటాడు. ఎన్నో విధాలుగా రకరకాల కోరికలను కోరుకుంటూ ఉంటారు. ఎంతో కష్టపడుతూ ఉంటారు. కోటి విద్యలు కూడా కూటి కోసమే కదా అన్నట్లు ఏ పని చేసినా మనం లాభదాయకంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము. ఏ వ్యాపారంలైనా లేదా ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ అయినా కూడా ఏది చేసినా మనం చేసేటటువంటి కష్టంలో మనం చేసేటటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితం రావాలని చెప్పి ఆశిస్తూ ఉంటాము. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది రాకపోగా ఎన్నో ఇబ్బందులను నిందలను పడవలసి ఉంటుంది. అలాంటి వారు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి. మీ జీవితంలో కలిగేటటువంటి మార్పులను తప్పకుండా మీరే గమనించగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు పొందాలి, మనం మన కుటుంబం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము. అలా అవన్నీ కూడా జరగాలి అని అంటే మన కుటుంబంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని అంటే ఖచ్చితంగా రేపు గురువారం రోజున ఈ చెట్టు దగ్గర ఇది విసిరివేయండి. ఇంతకీ ఏ చెట్టు దగ్గర ఏది విసిరివేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు. అయితే మన జీవితం నుండి వచ్చేటటువంటి కష్టాలు, ఎదురయ్యేటటువంటి బాధలు తొలగిపోవాలి అంటే ఈ చెట్టు దగ్గర ఈ నిమ్మకాయను విసిరివేయండి. నిమ్మకాయను విసిరివేసి ముందు కొన్ని రకాల నియమ నిష్టలను పాటించవలసి ఉంటుంది. నమ్మకంతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీరు ధనవంతులుగా మారిపోతారు. 24 గంటలు అదృష్టం వచ్చి పడుతుంది. కోట్లకి అధిపతులుగా మారిపోతారు. కూటికి లేని వారైనా సరే ధనవంతులుగా మారిపోయి జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతారు. మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అయితే మరి ఏ నిమ్మకాయను మరి ఎలాంటి నియమ నిష్ఠలతో మనం విసిరివేయాలో తెలుసుకుందాము. ఆ నిమ్మకాయని విసిరివేసే ముందు ఏ నియమాలను పాటించాలో కూడా తెలుసుకుందాము. అయితే ముందుగా మనం ఈ నిమ్మకాయను ఈ చెట్టు దగ్గర విసిరివేసే సమయంలో ఖచ్చితంగా నిమ్మకాయ అనేది పసుపు రంగులో మాత్రమే ఉండాలి. ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి నిమ్మకాయను అస్సలు వాడకూడదు ఈ పరిహారానికి. అలానే నిమ్మకాయ మచ్చలు, మరకలు వంటివి లేకుండా చూసుకోవాలి. చాలామంది పరిహారానికే కదా అని ఏది అయితే అది ఏముందిలే అనుకుంటూ ఉంటారు. అలా కాదండి, పరిహారాన్ని నమ్మకంతో చేయండి. తప్పకుండా మంచి ఫలితం అయితే పొందుతారు. అంటే మనం ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు మంచి ఫలితం వస్తుంది అని పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి. ఖచ్చితంగా పాజిటివ్ ఆలోచనలతో ఉంటే మంచే జరుగుతుంది. అంతేకాకుండా ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో ఉండే చెడు శక్తి, అంటే మీ ఇంట్లో దాగి ఉన్న చెడు శక్తి కూడా బయటకు వెళ్ళిపోతుంది. అయితే ఈ అద్భుతమైనటువంటి పరిహారం దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మరి ఈ పరిహారం ఎలా చేయాలి అని అంటే ముందుగా ఈ పరిహారం కోసమని పసుపు రంగులో ఉండేటటువంటి మచ్చలు, మరకలు లేనటువంటి బాగా పండిన ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. దానిని 2 ముక్కలుగా కొయ్యండి. తరువాత ఆ నిమ్మకాయకు అంటే 2 నిమ్మ చెక్కలకు ఇప్పుడు వాటిపైన కొద్దిగా పసుపు, కుంకుమను వేసేయండి. ఇలా వేసిన తర్వాత ప్రతి ఒక్క నిమ్మ చెక్కకు ఒక్కొక్క లవంగాన్ని అయితే మీరు గుచ్చవలసి ఉంటుంది. చెక్క ఉంటుంది కదండి, చెక్క పై భాగంలో అయితే లవంగాలను మీరు గుచ్చవలసి ఉంటుంది. అలానే ఈ పరిహారంలో మనం ఉపయోగించేటటువంటి లవంగాలు అనేవి ఖచ్చితంగా పువ్వులతో ఉండేలా చూసుకోండి. అప్పుడే మంచి ఫలితం అయితే మీరు పొందుతారు. పువ్వులతో ఉండే లవంగాలను నిమ్మకాయ చెక్క లోపలికి గుచ్చిన తరువాత ఆ నిమ్మకాయ చెక్కలను మీ ఇంటికి దిష్టి తీయండి. ఎడమ చేతితో రెండు కూడా నిమ్మ చెక్కలను పట్టుకొని మీ ఇంటి చుట్టూ కూడా దృష్టిని తీసి తూర్పు వైపుకు తిరిగి నమస్కరించుకోండి. ఇంట్లో ఉండే దుష్టశక్తి ప్రభావం తొలగిపోవాలి అని, లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అని, సకల ఐశ్వర్యాలు ఖచ్చితంగా రావాలి అని, మానసికమైన ప్రశాంతత లభించాలి అని, సంపదిచ్చే మార్గాలు ఖచ్చితంగా తెరుచుకోవాలి అని, ధన ద్వారాలు తెరుచుకోవాలని మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికలన్నింటినీ కూడా మనస్ఫూర్తిగా చెప్పుకోండి. తూర్పు వైపుకు తిరిగి దండం పెట్టుకోండి. చెప్పుకోండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి. మీ ఇంటికి ఏ నరఘోష ఉన్నా, నరపీడ ఉన్నా అంతా కూడా తొలగిపోతుంది. అది కూడా ఖచ్చితంగా మీరు నమ్మకంతో చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ పరిహారాన్ని ఈ నిమ్మ చెక్కలను తీసుకొని వెళ్ళి మీ ఇంటి దగ్గర, అంటే మీ చుట్టుపక్కల వీధుల్లో ఉండేటటువంటి వేప చెట్టు వద్ద అయితే ఈ నిమ్మ చెక్కలను విసిరేసి రండి. వేప చెట్టు అనేది మనకి దైవాంగికమైనటువంటి ఒక చెట్టు. మనందరికీ తెలిసినదే. వేప చెట్టు ఎంతో శక్తివంతమైనదో అని మనకు తెలుసు. వేప చెట్టు అనేది మన ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది. వేప చెట్టు అనేది సకల దేవతలకు ఇష్టమైనటువంటి కొన్ని చెట్లలో వేప చెట్టు ఒకటి. కొన్ని రకాలైనటువంటి
రోజులలో ప్రత్యేకమైనటువంటి రోజులలో వేప చెట్టును కూడా మనం పూజిస్తూ ఉంటాం. అలా వేప అనేది మనకు ఆరోగ్యం రీత్యా ఎంతో మేలు చేస్తుంది. అలాంటి వేప చెట్టు మొదట్లో ఈ 2 నిమ్మకాయలను కూడా నిమ్మ చెక్కలను కూడా వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా వస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి ఐశ్వర్యం వచ్చి మీ ఇంట్లో పడుతుంది. సిరి సంపదలతో మీ ఇల్లు తులతూగుతుంది. అదేవిధంగా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీ కాళ్ళు చేతులు అనేవి కడుక్కుని తర్వాత ఇంట్లోకైతే ప్రవేశించవలసి వస్తుందండి. ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందని మనకి శాస్త్రాలైతే తెలియజేస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా రేపు గురువారం రోజు తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. మీకు తిరుగులేని సంతోషం మీ జీవితంలోకి వస్తుంది. అంతులేని ఆనందం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సిరి సంపదలు మీ ఇంట్లో తొలతూగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.